ప్యాన్లోకి నెయ్యి వేసాను, కిస్మిస్లు, సన్న రవ్వ. మమ్మీ ఏమన్నా చేస్తావా? ఏం చేయాలా మనకి? ఏమన్నా బల్ల చేస్తావా? సరే, బల్ల కావాలనా? ఓకే, చేద్దాందా. విన్నారు కదా, పాపకైతే ఆకలేస్తుందంట, ఏమన్నా బల్ల కావాలంట. బల్ల అంటే స్వీట్ అండి, స్వీట్కి బల్ల అంటారు మా పిల్లలైతే. ఇప్పుడు నేను రవ్వతో సింపుల్గా ఒక స్వీట్ అయితే చేసి పెడుతున్నాను. స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు, ఆకలేస్తుందంట. నేతిలో ఇలాగా కిస్మిస్లు అయితే ఫ్రై చేశాను. అందులోనే ఒక కప్పు సన్నగా ఉంటుంది రవ్వ, మనకి బొంబాయి రవ్వ కన్నా సన్నగా ఉంటుంది. ఇక్కడ కన్నడలో చిరోటి రవ్వ అంటారు దీనికి. బొంబాయి రవ్వ కూడా చిరోటి రవ్వ అంటారు, కానీ ఇది ఇంకా సన్నగా ఉంటుంది. ఇలా ఫ్రై చేశాను ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులోకి బెల్లం అయితే వేసుకున్నాను, స్వీట్కి సరిపడా బెల్లం. బెల్లం ప్లేస్లో కావాలంటే మేము బెల్లం తినము అనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా కావాల్సినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. కావాల్సినన్ని ఎందుకు అన్నానంటే ఇది మనం ఎంత నీళ్ళు వేసుకున్నా కూడా ఉడికే కొద్దీ చిక్కపడుతుంది రవ్వ. అందుకే నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటర్ దాకా నీళ్ళు అయితే వేసుకున్నాను. చిన్న కప్పు చూసారు కదా, ఆ చిన్న కప్పు రవ్వకి 1/2 లీటర్ నీళ్ళు అయితే వేసుకున్నాను. 1/2 లీటర్ నీళ్ళు వేసుకున్నా కూడా ఉడికాక చూపిస్తాను. చూసారా ఎంత దగ్గరకు వచ్చిందో, ఉడికించిన కొద్దీ దగ్గర పడుతుంది ఇదైతే. ఇలా బాగా ఒక దగ్గర పడిన తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే రెడీ అవుతుంది. ఫైనల్గా యాలకుల పౌడర్ అయితే వేసాను, బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు వేడివేడిగా బౌల్లోకి అయితే సర్వ్ చేద్దాం. అక్కడక్కడ బెల్లం కన్నే కనిపిస్తుంది ఒకటి, దాన్ని ఏం పట్టించుకోకండి. ఇలా బౌల్లో సర్వ్ చేసి పాపకైతే తినిపిద్దాము. తనకి నచ్చిందో లేదో మీరే చూసేయండి. రండి తినిపించేద్దాం. కాలుతుంది, కొంచెం వెయిట్ చేయి. బాగుందా? బాగుంది, సూపర్ అమ్మా. బాగా చేసినావు, హెల్పింగ్ రాజు. పట్టు, ఏం చెప్తున్నావు ఏంటో. బాగుందా? సూపర్ ఉంది. పాప కూడా బాగా నచ్చినట్టుంది. బాయ్ చెప్పు. బాయ్. Bye-bye.